వెల్కమ్ టు సన్నీ టాక్స్. ఈరోజు నేను చాలా ఫన్నీ వేలో చెప్దామని ఫిక్స్ అయిపోయా. రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్. యూట్యూబ్ తమిళ తెలుసుగా, మన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ అన్న సినిమాకి బాలయ్య బాబు వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు, జయలలిత వస్తుంది, లేకపోతే నరేంద్ర మోడీ వస్తుంది, ఇలా ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. కానీ నా తెలిసినంత నిజమేంటే చెప్పనా, ఎవరు వస్తున్నారంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. ఆయన ఆల్రెడీ అరవింద సమేత ప్రిలీజ్ ఈవెంట్లో ఆయన డైరెక్టర్ కదా, మళ్ళీ ఆయన రావడం ఏం ఎక్సైట్మెంట్. కానీ ఆయనే వస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి వస్తున్నాడు. రాజమౌళి గుర్తుందా, RRR రాజమౌళి. సో రాజమౌళి రావడం కూడా పెద్ద మీకేమంత ఎగ్జైటింగ్ అనిపించింది, ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చేవాడే కదా, కానీ ఆయన వస్తున్నాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ రాబోతున్నాడు. ఇదేమైనా పెద్ద డిస్టా. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన రాబోతున్నాడు. సో నాకు తెలిసి వార్ 2 డైరెక్టర్ కూడా రాబోతున్నాడు. సో ఈసారి దేవరా ప్రిలీజ్ ఈవెంట్లో ఆయన వర్క్ చేసిన డైరెక్టర్లు అందరూ రాబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, అనిరుద్ధ్ కాన్సర్ట్ ఫిక్స్ అయిపోయింది. 6,000 మంది జనాభాలో అనిరుద్ధ్ పాడుతుంటే దీని అక్క అద్దిరా హై అనే ఫీల్ అయ్యే రేంజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. యాంకర్ సుమ ఆల్రెడీ ఈవెంట్కి సంబంధించి యాంకరింగ్ నేనే అని పోస్ట్ పెట్టేసింది. అప్పుడప్పుడు గుర్తుందా, ఒక 2-3 ఎన్టీఆర్ అన్నవి బాగా ఫేమస్ అయ్యే టెంప్లెట్లు అవన్నీ. సో మళ్ళీ అలాంటివి జరుగుతుందేమో చూద్దాం. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి వెన్యూ ఫిక్స్ అయిపోయింది, గెస్ట్లు ఫిక్స్ అయిపోయారు. సో అది నెక్స్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 180 కోట్లు జరిగింది. అంటే 350 కోట్ల గ్రాస్ రావాలి. బేసిక్గా కళ్యాణ్ అన్న బింబిసారా సినిమాకి ఇలాగ కొంచెం డీసెంట్ బిజినెస్ చేసుకొని ప్రాఫిట్లని డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడు. సేమ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ దేవరాకి సంబంధించి కూడా ఒక డీసెంట్ బిజినెస్ చేశారు. అండ్ ఇట్టు కొట్టి బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకి పండగ అని చెప్పుకోవాలి. బీభత్సమైన కలెక్షన్స్ వస్తుంది. ఓపెన్ గ్రౌండ్ ఉంది, కొట్టాడా దేవరా సెట్ బాక్స్ ఆఫీస్కి ఇంకా నిద్ర పడదు. నేను చెప్తున్నాగా, ఓపెన్ గ్రౌండ్ ఉంది, జస్ట్ ఒక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా థియేటర్ల దగ్గర సునామీ. అండ్ నెక్స్ట్ వచ్చి 1AM షోస్. ఫ్యాన్స్లు అభిమానులతో పాటు నోటల్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఇది 1AM షో. బేసిక్గా ఎన్టీఆర్ సినిమాలకి ఫస్ట్ డే ఒక ఎపోరియా ఉంటుంది. దీని అక్క సెలబ్రేషన్స్ ఉంటాయి. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి చెప్పనా, నార్మల్గా ఉండవు. జనాలు అడవిడి ఉంటుంది, ఒక పండగలా ఉంటుంది. సో 1AM షోలు ఎన్ని పడవచ్చు, ఏపీటీజీలో నా తెలిసినంత వరకు 350 నుంచి 400 1AM షోలు పడతాయి. అది ఎలా పడతాయన్నా అన్ని క్వశ్చన్ రావచ్చు. నేను ఆన్సర్ చెప్తా అంటే, తెలంగాణలో 1AM షోస్ పర్మిషన్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు చూసాం. సో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ అన్నకి బాగానే ఫ్రెండ్. సో మోస్ట్ ప్రాబబ్లీ తెలంగాణలో ఒక 100 వరకు పడొచ్చేమో. అండ్ దెన్ ఏపీలో 1AM షోస్ మాత్రం చాలా ఎక్కువ పడతాయని నాకు అనిపిస్తూ ఉంది. అంటే మీరు అనుకోవచ్చు, చంద్రబాబు మామయ్యే కదా ఎన్టీఆర్ అన్నకి పర్మిషన్ ఇచ్చేస్తారు కదా అని. మామూలుగానే మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు 1AM షోకి పర్మిషన్ ఇస్తారని ఒకటి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వాట్ ఎవరు నాకు తెలిసినంత వరకు 1AM షోలు 300 నుంచి ఒక 350 షోలు పడేలాగా ఉన్నాయి. అసలు 1AM షోలు పడడం వల్ల సినిమాకి ఏం ప్లస్ అంటే, సినిమాకి ఒక ప్లస్ ఉంది, సినిమాకి ఒక మైనస్. నాట్ ఓన్లీ దేవరా, ప్రతి సినిమాకి జరిగే చెప్తా ఉన్నా. 1AM షోలు ఏంటంటే, హీరో గురించి హీరో ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వెళ్తారు. వాళ్ళకి ఆ రేంజ్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఒక నెగిటివ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుతుంది. ఇది బేసిక్గా కొంచెం ఆలోచించాల్సిన విషయమే కొంతమందికి. బట్ అట్ ద సేమ్ టైం సినిమా కానీ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందంటే 1AM షో నుంచి ఆ ఫస్ట్ డే వచ్చే కలెక్షన్స్ ఇనానమస్గా ఉంటాయి. ఇనానమస్గా ఉంటాయి. దట్ మీన్స్ సో ఫస్ట్ డే కలెక్షన్స్ డిపెండ్స్ ఆన్ టాక్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. 1AM షోలు పడడం వల్ల ఆ బిజినెస్ అనేది ఫస్ట్ డే ఎక్కువ జరుగుతుంది. అలాగాన 1AM షోకి 1AM షోకి కానీ పాజిటివ్ టాక్ వస్తే నాన్ త్రిబుల్ ఆర్ పెడతారు దేవరా పక్కా. రాజు పెట్టుకున్నా మీరు, నాన్ త్రిబుల్ ఆర్ పెడుతుంది. బ్లాక్ బాస్టర్ టాక్ కానీ వచ్చిందా, ఎన్టీఆర్ అన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మీద అలా అడుగు వేసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకటి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందా, ఓపెన్ గ్రౌండ్ ఉంది, తొక్కుంటూ వెళ్ళిపోవడం. సో 1AM షోలు మాత్రం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నీ ఉండొచ్చు, 300 దాకా ఉండొచ్చు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ హౌస్ తెలిసిపోయింది. నెక్స్ట్ దేవరా సినిమాకి సంబంధించి 1AM షోలు ఎన్ని పడతాయో నాకు తెలిసినంతవరకు చెప్పాను. అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చెప్పాను. సో ఒక ఎపోరే అయితే 27 తేదీ ల్యాండ్ అవబోతుంది.
సో ఎన్టీఆర్ సినిమాలకు ఉండే ఎపోరియా సెలబ్రేషన్స్ ఒక హంగామా అనేటివి మీరు చూడబోతున్నారు. ఒక మాస్ హీరోకి ఎలాంటి సెలబ్రేషన్ జరుగుతాయి ఆంధ్ర నుంచి అమెరికా వరకు అనేది మీరు చూడబోతున్నారు. ఒక్కటే మిగిలింది, సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ కొడితే మాత్రం రికార్డ్స్ అనేటివి, కలెక్షన్స్ అనేటివి మీరు ఊహించిన విధంగా ఉంటాయి అనిపిస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.